మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా అనుముల మండలం పులిమామిడి గ్రామానికి చెందినటువంటి రేణుక వెంకన్న వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఈ రోజు ఆ రేణుక ఉరేసుకొని చనిపోవడం ఆ ఊర్లోనే సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శోకసంద్రానికి మునిగిరు. పూర్తిగా మనతోటి మాట్లాడడానికి తన భర్త వెంకన్న గారు ఉన్నారు. ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అండి. ఏం లేదన్నా, ఇది ఇసుక ట్రాక్టర్ తోలుతాడు అన్న, తోలుతాడు ఇంకన్నా. అయితే దూరము పెట్టుకోవాలట, దూరం పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయట. అది ట్రిప్ తోలి రావడానికి ఎక్కువ దూరం వేసుకుంటే ఎక్కువ మనీ వస్తాయట. అయితే ఆయన దగ్గర పెట్టుకుండట, అంటే ఇటు దగ్గర సరౌండింగ్స్ లో. అయితే ఎందుకు దగ్గర పెట్టుకున్నావు, మనీ తక్కువ వస్తాయి కదా, దూరం పెట్టుకోవాలి కదా అని ఇద్దరు అనుకుంటారు. అయితే ఇక అన్న ఉండి ఏదైనా కదే డీజిల్ ఛార్జెస్ పడతాయి కదా, చేతులు కొంచెం ఆపరేషన్ అయినాయి, అయితే నేను ఇక్కడనే తోలుతా, వస్తున్నాయి కదా గంతే వస్తున్నాయిగా అన్నాడట. దానికి ఇక మరి నేను చెప్తున్నట్లేవనో ఎట్లనో తెలియదు, సంథింగ్ నైట్ కూడా అలిగిందట వదిన. అలిగితే అన్నం తినన్నాడట, తినలేదట, అట్టనే పడుకుందట. ఇక పొద్దుగాల లేవలేదట, ఆయనే ఊపిసల్లిండు, బాబుని రెడీ చేసిండు, ఒక ఆమ్లెట్ వేదులే అని లేపిండు. సరే అని లేచిందట. ఇంకా ఈయన బాబుని తీసుకొని వ్యాన్ ఉంటది రోడ్డు మీద, అది ఎక్కిద్దామని పోయిండు. ఎక్కిచ్చి ఎవరో మాట్లాడిండట ఒక 10 నిమిషాలు. మాట్లాడి ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుందట, డోర్ కొట్టుకుంటా. ఏమైందని డోర్ తీసి చూస్తే మొత్తం కింద ఏలాడుందట, ఊరేసుకున్నాడు. అంతే, ఆయన షాక్ లో ఉండే. విన్నారు కదా, కుటుంబ సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. చిన్న చిన్న గొడవలకు అలిగిపోవడం, చిన్న చిన్న గొడవలకు మనస్తాపానికి గురి కావడం, చిన్న చిన్న గొడవలకే ఇళ్లలో ఉన్నటువంటి తాడుకు అంటే ఉరేసుకొని చనిపోవడం, మందులు దాగి చనిపోవడం. నిజంగా కూడా ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబ సభ్యులు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. మంచి చెడు ఇళ్లలో ఉన్నటువంటి అత్తమామలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. కానీ తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఓటు సుమన్ టీవీ కెమెరామెన్ అంజిత్ మీ శంకర్, నల్గొండ. దేవుడు